It's a treat to all the fans from the unit of Ray. Shout for success. అమృత నా గుండెలో నీ పేరు రాయడానికి ఏ భాష అవసరం లేదు, కానీ నా గొంతుతో నిన్ను పిలవడానికి ఎన్ని భాషలైనా సరిపోవనిపిస్తుంది. ఎందుకు సార్ ఎరుపు? అరవాల్సిన టైం వచ్చింది తమ్ముడు, అరవాల్సిన టైం వచ్చింది. ఎంతో కష్టపడ్డాం, ఎంతో పెయిన్ ఫీల్ అయ్యాం. రై ప్రాజెక్ట్ అనుకున్న కాడి నుంచి రిలీజ్ వరకు వచ్చేసరికి మనం పడిన కష్టాలు వర్ణాతీతం. అది ఆర్టిస్టులను కాదు, టెక్నీషియన్లు కాదు, ప్రొడ్యూసర్ అని కాదు, అందరం కలిసి చాలా వి గాన్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ఫుల్ థింగ్స్. అండ్ మేము సరదాగా కనపడినా కూడా మా లోపల ఒక బాగా భయంకరమైన టెన్షను, సాడ్నెస్, ప్రాబ్లమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. బట్ ఎవ్రీథింగ్ అందరం కలిసి మనం ఒక మంచి ప్రోడక్ట్ పనిచేసాం. లైక్ నువ్వు ఎంతో హార్డ్ వర్క్ చేసావు, తగ్గట్టుగా శ్రద్ధాదాస్ గారు, మన సయామి కేర్, మన అర్పిత్ రాంక, మన టీం అందరూ కూడా రే సినిమాలో అంటే రే సినిమాలో ఉన్న టీం అందరం కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఈ రోజున మీ ముందుకు ప్రాజెక్ట్ వస్తుంది. అంటే మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే కానుకగా మీ ముందుకు వస్తున్నాం. మీ ఆశీర్వాదం కావాలి. ఇంకా రే సినిమా గురించి నీ ఉద్దేశం ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటి? ఏం ఫీల్ అవుతున్నావు? నీ క్యారెక్టర్ ఏమనుకున్నావు? ఎట్లా వచ్చింది? నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చేసి నేను మా ఫ్రెండ్ ఆఫీస్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు డైరెక్టర్ గారు నన్ను చూశారండి. డైరెక్టర్ గారు నన్ను చూసి నన్ను పిలిచి, తమ్ముడు సినిమా హీరోగా చేస్తావు అన్నాడు. నేను కొద్దిగా నాకు అర్థం కాలేదు. దాని తర్వాత సార్ ఇలాగ నేను మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారంటే, ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగారు అన్నమాట. ఇలాగా నేను చిరంజీవి గారి మేనల్నండి, ఇలాగా మా ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటున్నారు నా కెరీర్ గురించి అంటే, అవునా అని చెప్పేసి నేను ఇంకా నా కళ్యాణ్ గారు నన్ను వైజాగ్లో సత్యానంద గారితో పంపించారు. సో పంపించిన తర్వాత డైరెక్టర్ గారు కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వడం, కళ్యాణ్ గారు ఓకే చేసిన తర్వాత నాగబాబు గారి ద్వారా చిరంజీవి గారిని కలిసారు చౌదరి గారు. అలా ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయిపోయింది. నాకు లాస్ట్ పర్సన్ నేనే అనమాట నాకు తెలియడం. ఇలా వైవేష్ చౌదరి గారు అప్రోచ్ అయ్యారు, ఆయన ఓకే అన్నారని చెప్పేసి నాకు ఆ టైంలో నుంచి క్వైట్ ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే ఆయన గురించి ఎలా చేస్తారో తెలుసు, కొత్త వాళ్ళని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారో తెలుసు. సో వాస్ క్వైట్ ఎక్సైటెడ్ అండి. ఇంకా ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను ఒక కెరీబియన్ బేస్డ్ తెలుసండి, అందుకే కదా కొత్త వాళ్ళని బాగా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పాము. ఇప్పుడు కదా అప్పుడు నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, మర్చిపోయారు. యాస్ మాత్రం వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. నేను ప్రాజెక్ట్ కోసం కన్ఫర్మ్ అయిన తర్వాత అంటే కళ్యాణ్ గారి ద్వారా గ్రీన్ సిగ్నల్ పొంది చిరంజీవి గారు నాగబాబు గారి గైడెన్స్లోంచి ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. అయిన తర్వాత తనని కలిసినప్పుడు ఇద్దరం కలిసినప్పుడు ఒక ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. దాంట్లో నేను జనరల్గా ఆటోగ్రాఫ్ ఎలా చేస్తానంటే, అది ఎవ్వరి మాట వినద్దు అని వైవేష్ చౌదరిని సంతకం పెడతాను. ఎందుకంటే నిజంగా మనం పని చేయం, ఎవరి మాట ఎవరు వినం. అందుకని అదేదో మనం చెప్పేస్తే బెటర్ అని చెప్పేసి ఒక సంతకం అనేది నాది ఆటోగ్రాఫ్, అది తనకు ఆటోగ్రాఫ్ ఇచ్చాను. ఆటోగ్రాఫ్ తీసుకున్న కానీ రే జర్నీ అనేది స్టార్ట్ అయింది. పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ గురించి, రే గురించి, తన క్యారెక్టర్ గురించి చెప్పే ముందు శ్రద్ధాదాస్ గారు ఈ ప్రాజెక్ట్లోకి మీరు ఎలా వచ్చారు? హౌ యూ గాట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? My last movie, popular movie in Telugu was Mogudu. So Krishna Vamsi sir was the director, and before the film released, there was a song which I had done with Gopi Chand, which got a lot of popularity, criticism, everything, mixed reviews. But before the song release, Krishna Vamsi sir had called YV sir to the office, and he saw the song, and he felt that my body language in the song and the way I was perfect for his Jenna character, and he just called me on the phone, and I signed the film from Bombay. So that's how I got the movie. Na character gurinchi, if I say, Ray movie lo nenu oka pop star ga character chesanu, Mexican American pop star, and YVS sir naku chala andamga, chala glamorous ga, chala powerful ga chupincharu. So నేను చాలా లక్కీగా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ ఒక నెగటివ్ రోల్లో వస్తుంది. సో లైక్ ఐ సెడ్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ రోల్. ఓకే, రే సినిమా గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వెస్టిండీస్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అమెరికాలో ఉంటుంది. కథ రాసుకున్నది నేనే, స్టోరీ రైటర్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని. రాసుకున్న ఐడియా ఎప్పుడు రాసుకున్నానంటే, దేవదాస్ సినిమా రిలీజ్ అయిన వెంటనే మొదటి రోజే ఫస్ట్ మార్నింగ్ షో చూసి దర్శన్ దత్ గారు ఇంప్రెస్ అయిపోయి
చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి ఒక షో అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి ఆయనకి ఏంటంటే రామ్ చరణ్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలి దత్ గారి బ్యానర్ మీద. అందుకని ఆయన ఒక డైరెక్టర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ గుడ్ డైరెక్టర్ హూ కెన్ ఇంట్రడ్యూస్ రామ్ చరణ్ అనే రేంజ్లో ఉన్నప్పుడు దేవదాస్ కనపడి ఇంప్రెస్ అయ్యి నన్ను అప్రోచ్ అయినప్పుడు సినిమా నచ్చిన తర్వాత నన్ను ఒక లైన్ తయారు చేయమంటే ఆ లైన్ తయారు చేయడమే అప్పుడు తయారు చేశాను. రామ్ చరణ్ కోసం తయారు చేసిన ఇంట్రడక్షన్ ఫిల్మ్ కోసం చేసిన లైను ఈ రే సినిమా కథ. సో అనుకోకుండా అప్పుడు మళ్ళీ రామ్ చరణ్ డెబ్యూ ఇంట్రడక్షన్ అనేది 1 year డిలే అయింది. దాంతో మేము వేరే ప్రాజెక్టులకు వెళ్ళాం, ఆయన వేరే ప్రాజెక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. బట్ అనుకోకుండా ఈ స్టోరీ అలా ఇలా తిరిగి ఫైనల్గా మెగా ఫైనల్లోని సాయిధరం తేజ్కే వచ్చింది. ఎందుకంటే తను చూడగానే నేను యంగ్ డేస్లో ఉన్న ప్రాణం ఖరీదు పునాదురాల టైంలో ఉన్న చిరంజీవి గారు ఆ సౌత్ ఇండియన్ ద్రవిడియన్ లుక్లో ఉండి ఆ ఐస్ అవిని చూసి నేను చిరంజీవి గారు పోలికలోనే అనుకునే ఫీలింగ్తో డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఏంటంటే రే సినిమాలో రాక్ క్యారెక్టర్ ఏంటంటే స్ట్రాంగ్ అండ్ స్టబర్న్ అండ్ లౌడ్ ఎక్స్ప్రెసర్ అండ్ హీ డోంట్ కేర్ ఎనీబడి అనే క్యారెక్టర్ తీసుకురావాలంటే బాడీలో అపిరెన్స్ ఉండాలి, ఆ మ్యాచ్ అపిరెన్స్ మాస్ అపిరెన్స్ ఉండాలి. సో కెన్ బేర్ థింగ్ అండ్ కెన్ అదేంటి బరువు మొయ్యగళ్ళు అనే ఫీలింగ్తో నేను ఇంప్రెస్ అయ్యి తనతో అనుకోవడం జరిగింది. ఇంకా కథ విషయానికి వస్తే ఈ ఫస్ట్ హాఫ్ వెస్ట్ ఇండీస్, సెకండ్ హాఫ్ అమెరికా అనగానే కథ ఆటోమేటిక్గా ఇట్ ఈస్ రాసుకున్న వెంటనే ఫిక్స్డ్. ఇట్ ఈస్ ఏ టైం టేకింగ్ ప్రాజెక్ట్ అనేది, బిగ్ స్కేల్ ప్రాజెక్ట్. ఎందుకంటే మోర్ ఇది ఉంది దాంట్లో, స్పాన్ ఉంది. ఇట్స్ డిమాండింగ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ టు ఎగ్జిక్యూట్ ది థింగ్స్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. సో మనం వెస్టిండీస్ వెళ్ళాలి, వెస్టిండీస్ వెళ్ళి వెస్టిండీస్లోన రియల్ టైం ఫుటేజ్లో అక్కడ తీయాలి షూటింగ్ లొకేషన్స్ని, ఆడియన్స్ని ఎవరికి ఆ తర్వాత వెస్టిండీస్ నుంచి అమెరికా వెళ్ళాలి, అమెరికా నుంచి వెస్టిండీస్ రెండు చూసి మళ్ళీ అమెరికా వెస్టిండీస్కి మన ఎఫ్డీసీ నిబంధనల ప్రకారం హైదరాబాద్ వచ్చి మళ్ళీ మ్యాచ్ చేయాలి. సో మళ్ళీ దానికోసం బ్యాంకాక్ వెళ్ళి అలాంటి హౌస్లు ఆర్ఎఫ్సీలోనే 135 days షూట్ చేసాం రామోజీ ఫిలిం సిటీలో. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ వెస్టిండీస్ అమెరికా మ్యాచింగ్ కోసం కొత్త హౌస్లు చూపించకపోతే ఆడియన్స్కి బిలీవబిలిటీ రాదని చెప్పేసి బ్యాంకాక్లో ఉన్న కొత్త హౌస్లు సెట్ చేసి జన్నా క్యారెక్టర్ని చూపించే హౌస్లన్నీ బ్యాంకాక్లో తీయడం జరిగింది. అలాగే నేను ఒక పెద్ద అమెరికన్ ఫ్రీవేని బ్లాక్ చేసే సీన్ ఒకటి ఉంది కథ ప్రకారం రాసుకున్నది, దాన్ని కూడా బ్యాంకాక్లోనే మేము షూట్ చేయడం జరిగింది. జన్నాను సయామి కేర్ more than 8 days. It's a painful process. How can I forget days, the thing? Each and every, I can say, I can remember the hours also. How many hours I worked because I was paying to them. Last song నాకు తెలుసు. సో అట్లాంటిది ఆ బ్యాంకాక్ ట్వైస్ వెళ్ళాం, మలేషియా ఒకసారి వెళ్ళాం. అతను క్యారిబియన్ ఐలాండ్స్లో తన ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఒక చేజ్ ఉంటుంది, అది కొంచెం నల్లవాళ్ళు పోలీసులు చేజ్ చేస్తుండగా ఇతను వాళ్ళు దొరకకుండా తప్పించుకునే ఒక చేజ్ ఉంటుంది. ఆ చేజ్ కోసమని మలేషియా వెళ్ళి షూట్ చేసాం. సో ఇన్ని దేశాలు తిరుగుతూ మళ్ళీ అక్కడ కథను ఇక్కడ అడాప్ట్ చేసుకుని ఇండియాలో షూట్ చేయాలంటే ఫస్ట్ హాఫ్ షూట్ చేయడానికి నల్ల జూనియర్ ఆర్టిస్టులు కావాలి, బ్లాక్స్ కావాలి టు మ్యాచ్ ద బ్యాక్గ్రౌండ్. సో సెకండ్ హాఫ్ చేయాలంటే తెల్ల జూనియర్ ఆర్టిస్టులు కావాలి, అంటే వైట్స్ కావాలి. సో దేర్ ఐ హ్యావ్ టు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అయి ఉంటారు, లేకపోతే మన డివోటీస్ ఉంటారు. తెల్లవాళ్ళు అయితే చాలామంది సాయిబాబా డివోటీసే ఉంటారు, కొంతమంది నల్లవాళ్ళు అయితేనో స్టూడెంట్స్ ఉంటారు లా కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏంటి పర్ఫార్మెన్స్లు నేర్పుతూ ఫోర్గ్రౌండ్లో ఉన్న కొత్త ఆర్టిస్టులకి అనుసంధానం చేస్తూ చేయడానికి టైం టేకింగ్ ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టుకి ఒక కార్గో లాగా ఇంత భయంకరమైన వెయిట్ ఉండే ఫ్లైట్ వెళ్తున్న ఫ్లైట్కి చిన్న అదేంటి ట్రంబులెన్స్లు అంటారా ఇంగ్లీష్లో, టర్బులెన్స్లు అవి వచ్చిందంటే ఇక దాని కుదుపుకి మళ్ళీ సెటిల్ అయ్యి మామూలు ట్రాక్లో రావడానికి టైం పడుతుంది. అలాంటివి దేవుడిచ్చాడు ఈ కుదుపులు. మేము అనుకున్న కుదుపులు అయితే మేము దానికి ఆన్సరబుల్, కానీ దేవుడు డిజైన్ చేసిన కొన్ని పనుల వలన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్తే వర్షాలు వచ్చేసినాయి. మలేషియా వెళ్తే 8 daysలో అనుకుంది 25 రోజులు తీయాల్సి వచ్చింది. సరే వర్షాలు తప్పించుకుందామని వీ వెంట్ వెస్టిండీస్ అనమాట. వెస్టిండీస్లో వర్షం వచ్చేసింది, రెయిన్ వచ్చింది. సో అక్కడ నుంచి అమెరికా ప్లాన్ చేసాం. అమెరికా ప్లాన్ చేస్తే మొదటి రోజు షూటింగ్ బాగా జరిగింది. రెండో రోజు మోకాల మీద మన హీరో, రెండో రోజు మార్నింగ్, సెకండ్ డే, మొదటి రోజు 15 బాగానే ఉంది. సరే ఇది అరైజ్డ్. రెండో రోజు మోకాల మీద ల్యాండ్ అయ్యి ఆ రోజే మధ్యాహ్నం ప్యాకప్ చెప్పేసి 2 రోజుల తర్వాత 42 మంది యూనిట్ తిరిగి రావడం. ఇలాంటివి జరిగిన తర్వాత బ్యాంకాక్ షెడ్యూల్ పెట్టాం శ్రద్ధాదాస్ గారితో. పెడితే అక్కడ ఆవిడ షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్ళి ఏదో పక్క పిన్నిస్ లాంటిది ఏదో హెడ్ గేర్ లాంటివి కొంటుంటే అది గుచ్చుకుంటూ పోయి ఒక 5 రోజులు అక్కడ కూర్చున్నాం. సో ఇదంతా చెప్పడానికి ఫన్నీగా ఉంది, కాబట్టి ఇదంతా దేవుడి డిజైన్ కాబట్టి మేము తప్పించుకోలేము. అందువల్ల ఇట్ బికమ్
problematic project to execute and to recoup up the dates of all artists and in all terms and in all ways అనమాట. అంటే ఫైనాన్షియల్ వైజ్ కానీ అండ్ ఎవ్రీథింగ్. మళ్ళీ నిరుత్సాహం పడిపోయినప్పుడు వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ చెప్పడం కానీ, ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్టే డిలే అవుతుందనే ఫీలింగ్ని తనలోంచి తుడిపేస్తూ మనం మళ్ళీ మోరల్ సపోర్ట్ ఇట్లాంటి కండిషన్లో వచ్చిన సినిమాలో ఇప్పుడు తేజుది ఒక క్యారిబియన్ కుర్రాడు పాత్ర పోషించాలి. అతను ఎక్సలెంట్గా పోషించాడు. ఇది ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద ఒక క్యారిబియన్ కుర్రోడ్ క్యారెక్టర్ పోషించడం, వెస్టిండీస్ వెళ్ళి షూట్ చేయడం, సెకండ్ హాఫ్ అమెరికా షూట్ చేయడం అనేది రెగ్యులర్గా చాలా సినిమాలు వచ్చింది. నేనే స్టార్ట్ చేశాను దేవదాస్తో. సో ఇది ఫస్ట్ టైము. అట్లాంటి సినిమా ఇది ఎంత ప్రాబ్లమాటిక్గా ఉన్న జర్నీలోంచి ఎంత ముందుకి త్వరగా వస్తున్నాము అనేది, ఎప్పుడు వస్తున్నాం, లేటెస్ట్గా వస్తున్నాం అనేది కాకుండా కష్టపడి మా కష్టాన్ని మీ ముందు తీసుకొస్తాం. మీరు ఆదరించడం ముఖ్యం. వీఆర్ రిక్వెస్టింగ్ యువర్ అప్రిసియేషన్. రేయ్ సినిమా అంటే గెలుపు కోసం, రేయ్ షౌట్ ఫర్ సక్సెస్ అంటే గెలుపు కోసం అరిచే అరుపు అనమాట. అంటే వరల్డ్లో ఉన్న, అమెరికాలో ఉన్న పాప్ స్టార్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాప్ స్టార్స్ మధ్యన అమెరికాలోని లాస్ ఏంజలస్లోని స్టేపుల్ సెంటర్ స్టేడియంలో ఒక ఫైనల్స్ జరుగుతాయి ప్రతి ఏటా. అందులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక టైటిల్ అనేది టోర్నమెంట్ ఇస్తారు. ఆ ఏటి ప్రపంచపు నెంబర్ 1 పాప్ స్టార్ కింద ఆ పాప్ స్టార్ కొలవబడుతుంది అనమాట. సో ఆ కాంపిటీషన్ కోసం అనుకున్న ఈ సబ్జెక్టు టోటల్గా ఎంతో ఎక్స్పెన్సివ్ను ఎంతో కష్టంతో కూడిన ఈ ప్రాజెక్ట్ని మొత్తం మీద అలాంటి డిజైన్లోంచి మేము ఒక కొత్త సినిమాని, అంటే ప్రజల దగ్గరికి ఒక కొత్త సినిమా. ఇందులో ఇంకోటి ఏంటంటే సాయిధరం తేజ్కిను సయామి ఖేర్, శబనాజు మేనకోళ్ళు, ఆవిడ శ్రద్ధాదాస్ గారు నెగిటివ్ రోల్ హీరోయిన్ చేస్తుంటే ఆవిడ మెయిన్ లీడ్ హీరోయిన్ కింద చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన మన సయామి ఖేరును సాయిధరం తేజ్ మధ్యన వచ్చే లవ్ స్టోరీ ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే యూత్కి ఎంటర్టైనింగ్గా ఉంటూ కొత్త డైమెన్షన్లో ఉంటుంది. లవ్ స్టోరీ అని కానీ హీరోయిన్లు కలవటం, తిట్టుకోవటం అలాంటిది ఏం కాకుండా చూసిన వెంటనే నచ్చటం అనే వాటి మీద కొత్త రకంగా ప్లే చేసాం. తన ఫ్రెండ్స్ క్యారెక్టర్లు కూడా చాలా బబ్లీగా ఉంటారు. వీళ్ళందరిలోంచి వచ్చి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, శ్రీధర్ శ్రీప్ అన్న డైలాగ్స్ ఎక్సలెంట్గా రాశాడు. శ్రీధర్ శ్రీప్ అన్న డైలాగ్స్ వీటితో ఎంటర్టైన్మెంట్ వేలో అయితే ఒక లవ్ స్టోరీ, అంటే ఒక టైటిల్కి వెళ్ళే, ఒక టైటిల్ కోసం జరిగే కాంపిటీషన్లోంచి ఒక లవ్ స్టోరీ ఉంటూ ఒక హీరో వర్సెస్ విలన్కి ఒక టగ్ అనమాట. ఎలాంటి టగ్ అంటే మంచి పవర్ఫుల్ టగ్ అనమాట. పవర్ఫుల్ టగ్ అంటే రెగ్యులర్గా విలన్ క్యారెక్టర్లు మగవాళ్ళు వేస్తున్నారు, చూసి బోర్ కొట్టేసింది, దండం పెట్టాను అందరికీ. ఎందుకంటే హీరోస్ విలన్స్ దగ్గర నుంచి మనకేమి యూత్కి అందరికీ ఏమి మెటీరియల్ అందట్లేదు తమ్ముడు. ఎందుకంటే మనకి అది కాదు. అందుకు నేను ఏం చేశానంటే ఒక అందమైన అమ్మాయిని విలన్ కింద చేస్తూ, అప్పుడు 12 కాపురం సినిమాలో జమున గారితో ఒక నెగిటివ్ రోల్ చేశారు, చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. తర్వాత నరసింహ సినిమాలో రమకృష్ణ గారిని చూసాం. అంతే ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తూ, అంతకంటే గార్జియస్గా ఉంటూ, అంతకంటే స్పాన్ ఉన్న ఒక కథలోని ఒక క్యారెక్టర్ని, జన్నా క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ కోసం ఈ సినిమా కోసం రాసుకోవడం జరిగింది. రే సినిమా కోసం ఆ క్యారెక్టర్లో శ్రద్ధాదాస్ గారిని అనుకోవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు మధ్యన, అంటే సయామి ఖేర్, సాయిధరం తేజ్, శ్రద్ధాదాస్, వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగే కథే మా రే సినిమా. సో ఇందులో నేను చెప్పినట్టుగా టైటిల్ కోసం జరిగే కాంపిటీషన్తో పాటు హీరో వర్సెస్ నెగిటివ్ లీడ్ హీరోయిన్ ఇద్దరి మధ్యన జరిగే ఒక ఫైటు, ఆ ఫైటే మెయిన్ సినిమాకి ఎనర్జీ, ఆక్సిజన్ అండ్ పవరు. ఆ తర్వాత హీరోకిను హీరోయిన్ సయామి ఖేర్కి మధ్య జరిగే లవ్ స్టోరీ అండ్ హీరో ఫ్రెండ్స్ బ్యాచ్లోంచి వచ్చే యూత్ ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్. ఈ ఫిలిమ్స్లో ఎక్కడ సెట్ బ్యాక్ ఎమోషన్స్ లేవండి. సెట్ బ్యాక్ ఎమోషన్స్ మీన్స్ సాడ్నెస్, డ్రామా, సాక్రిఫైస్ అలాంటి థింగ్సే లేవు. పవర్ అనమాట. బంతిలాగా కొడితే మళ్ళీ వెనక్కి వస్తాం అనే ఒక పవర్ ఉంటుంది సినిమాలో. సో ఇలాంటి ఇన్సిడెంట్ల మధ్య నుంచి అల్లిన కథ. అది కాకుండా పెద్ద నరేష్ గారు ఆ కామెడీ ఎంటర్టైన్మెంట్, పెద్ద నరేష్ గారు హేమ గారి మధ్యన వచ్చే, వీళ్ళ తల్లిదండ్రులుగా నరేష్ గారును హేమ గారు వేశారు, వాళ్ళ ద్వారా వచ్చే కామెడీ. తర్వాత రఘుబాబు గారు, తర్వాత ఆలీ గారు, వేణుమాధవ్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, భరణి గారు, వీళ్ళందరి ద్వారా వచ్చే కామెడీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్ ద్వారా వచ్చే కామెడీతో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సరదాగా సినిమా గురించి చూడొచ్చు. తర్వాత 2 అమ్మాయిలు ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా అందంగా ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నాడు, రగ్గుడుగా ఉన్నాడు, చాలా మామూలు పవర్ఫుల్గా ఉన్నాడు. వీళ్ళందరి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు సినిమా చేస్తుండగా నీవు ఫీల్ అయిన ఒక టెన్షన్ మూమెంట్ కానీ ఒక మర్చిపోలేని సంఘటన ఉందా?
మర్చిపోలేని సంఘటన అంటే చాలా ఉన్నాయి సార్, ఒకటి కాదు. ఎందుకంటే ప్రతిరోజు మాకు మెమరబుల్ డేనే. కానీ ప్రతిరోజు మేము ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, బాగా హ్యాపీగా ఫన్, ఆల్వేస్ ఫన్ ఆన్ ద సెట్స్. సో ఎప్పుడూ ఒకటంటూ ఏం లేదు. కానీ ఒకటే మటుకు ఉండింది, అదేంటంటే నాకు యూఎస్కి వెళ్ళి మళ్ళీ నా కాలు తగిలిన తర్వాత వెనక్కి రావడం, అది నాకు షాకింగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే అంత పెద్ద యూనిట్ మెంబర్స్ అంతమందిని తీసుకెళ్ళిపోయి మళ్ళీ సడన్గా దెబ్బ తగిలిందని చెప్పేసి అక్కడ డాక్టర్ ఏమో మినిమం ఒక 3-4 months బెడ్ రెస్ట్ కావాలన్న వాటికి అసలు మైండ్ పనిచేయలేదు. అసలు ఏంటి మన జీవితం, అసలు ఇలా అయిపోయింది ఏంటి, ఇలా డిలే అవుతుంది అనేది చాలా బాధపడ్డాను, కంగారు పడ్డాను అది. బట్ ఆ ఒక్క దానివల్ల నేను చాలా నేర్చుకున్నానండి, ఎంత పేషెంట్గా ఉండాలి, ఎంత పేషెన్స్గా ఉండాలి అసలు మన ఇండస్ట్రీలో, మనం వెయిట్ చేయాలి మన టైం కోసం అని చెప్పి చాలా నేర్చుకున్నానండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. డూ యూ హ్యావ్ ఎనీ unmemorable experience? No, but my most memorable first I'll say is the Bangkok schedule, where we shot continuously and the house bits and everything. So I felt those scenes were amazing. Like I did everything from playing billiards to using the gym to playing the piano to the trumpet to doing everything for that character. So for me the Bangkok schedule is the most memorable. And unforgettable incident, anything? Unforgettable, I think the climax bit, the 1.5 minute which we shot, unforgettable because it was very, very difficult. I think we shot in a closed studio which was very, very hot with very difficult hairstyles, costumes, and you showed me this song of Jennifer Lopez, and you said that just look at her video and I'm giving you this rod and you do whatever you want. No choreographer. So and you told me also that came out really well in the climax bit. So actually ఏంటంటే నేను ఒక జెన్నిఫర్ లోపెజ్ మ్యూజిక్కి ఈవిని డాన్స్ చేయమన్నాను. నేను ఊహించాను డెఫినెట్గా చాలా బ్యాడ్గా డాన్స్ చేస్తుందని. అందులోంచి అందులోంచి 48 ఫ్రేమ్స్లో తీసి కొన్ని క్లిప్పింగ్స్లా తీసుకుందామంటే ఈవిడ ఒక స్నేక్ లాగా డాన్స్ చేస్తుంది. చాలా ఐ వాజ్ షాక్డ్ రియల్లీ దట్ డే. బట్ వాట్ ఐ థాట్ ఈజ్, అంటే అది ఈ పబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎనర్జీ ఉంటుంది చూడు, అది దట్టు అది 4:30 in the morning అనమాట. వీఆర్ షూటింగ్ ఫర్ మార్నింగ్, ఫ్రమ్ ది మార్నింగ్, సిన్స్ మార్నింగ్ 9 o'clock నుంచి చేస్తున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 టైంలో షార్ట్ పెట్టాం. షార్ట్ పెడితే ఇంక ఈవిడ ఒక పాము టైప్లో డాన్స్ చేస్తుంది, ఈవిడ స్నేక్ టైప్లో. విచిత్రమైన ఎనర్జెటిక్గాను చాలా స్టైలైజ్డ్గా చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే టైట్ ఫిట్ ఉన్న and I did not want to wear that costume because I felt that I'm looking very fat or not looking perfect in that. And she looking very good on that. అదొకటి మంచి ఇన్సిడెంట్. ఆ తర్వాత కళ్ళలో గుచ్చిపోయినప్పుడు that is also that is permanent only, that memory, because I had hurt my eye with the steel edge of a hairband, so I got scratches on my cornea, so that is permanent forever. That cannot be repaired. So that is the biggest memory. We are sorry for that. No, it is my fault because I had poked my own eye. So that's it. తర్వాత సినిమాలో డైలాగ్ అని చెప్పగలరా మీరు? రేస్ సినిమాలో ఒక కామన్ డైలాగ్, Goddess of America. అది పాడద్దు ఇప్పుడు. జన్నా గాడెస్ ఆఫ్ అమెరికా, you say that. Now in that style, how will I say? No, how? Jenna. Not like that. Sir, how will I say it right now? Jenna. You say it. No, Jenna, goddess of America. కూడా మీ డైరెక్ట్ చేస్తారు. చెప్పండి, నేను చెప్పను. నేను డైరెక్ట్ నీ మాట వింటాను, నీ డైరెక్షన్లో ఉంటాను, యాక్ట్ చేస్తాను. He also has to say it. No, his dialogue he will definitely say. I already told no. In that style, then no. చెప్పండి. Sure. Jenna, goddess of America. సరే జెన్నా గాడెస్ ఆఫ్ చెప్పండి, బాగుంటుంది, ఫుటేజ్ లేదు. Jenna, goddess of America. వెరీ గుడ్. ఆవిడ అలా ఫీల్ అవుతుంటారండి డెఫినెట్గా. నిజంగానే ఆ క్యారెక్టర్కి అంత యాటిట్యూడు, యుగో అండ్ లోపల ఇన్సైడ్గా నేను సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ అనే ఒక అహంకారంతో కూడిన ఒక తయారైన క్యారెక్టర్ ఆవిడది. అట్ ది సేమ్ టైం సినిమాలో ఇంకా పవర్ఫుల్ డైలాగ్ అండి, చాలా క్రూయల్ ఆవిడ, చాలా దారుణమైన అమ్మాయి ఆ సినిమాలో క్యారెక్టర్. ఏంటంటే
ప్రతిపక్షం ఉండాలనుకోవటం హీరోయిజం, అసలు ప్రతిపక్షమే లేకుండా ఉండాలనుకోవటం విలనిజం. మనకు హీరోయిజం అక్కర్లేదు. ఆ అగ్ని కణాలు, ఆ నిప్పు కణాలు లావా అవ్వకుండా చూసుకో. ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఏ లేడీ బాస్ అనమాట, అలా ఇస్తుంటుంది ఆవిడ. అట్లాంటి ఒక క్యారెక్టర్, చాలా ఫైర్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు మావాడు విషయానికి వస్తే, నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ ఈ ప్రాజెక్ట్లో దిగాను, సాయి ధర్మతేజ్ భయ్య, నువ్వు క్యారెక్టర్ని ఎక్సలెంట్గా క్యారీ చేసావు. నేను నీ మీద పెట్టిన బరువు ఉందే, ఆ బరువు ఉంటుంది కదా, ఇంతలా మన కంటైనర్ లాంటి బరువు పెట్టా. కూలీలు కూడా చిన్న స్క్వేర్ బాక్సులు మోస్తారు. నీ మీద ఏం పెట్టాం మేము, ఎందుకు పెట్టామంటే వెనకాల ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ అంటే పెదమావయ్య చిన్నమావయ్య యొక్క స్టార్డమ్ కదా చెప్తున్నాను కదా, ఆ వాళ్ళ ఇమేజ్తో కూడి నీకు కొంచెం హల్కా అవుతుంది కదా. సో వాళ్ళ ఇమేజ్తో కూడిన ఒక బరువును ఎత్తినప్పుడు, పెద్ద బరువు కంటైనర్ పెట్టినాం. డెఫినెట్గా దాన్ని కష్టపడి ఇద్దరం బాగా డిస్కస్ చేసుకుని ఆ క్యారెక్టర్ని మీ దగ్గర తీసుకొచ్చాడు. డెఫినెట్గా బ్రహ్మాండంగా చేశాడు. నా దృష్టిలో డైలాగ్ చెప్తాడు, డైలాగ్ చెప్తాడు. ఒకటి 4 చెప్తాను. నాకు కరెక్ట్గా చెప్పాలంటే నాకు ప్రాపర్ గైడెన్స్ ఉంది. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ టీచర్ ఎవరికైనా కావాలంటే ఫస్ట్ నాకు ఇండస్ట్రీలోకి వచ్చిందంటే అంటే నాకు చౌదరి గారు అండి. ఎందుకంటే ఆయన ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు నీట్గా ఏంటి ఎక్కడ ఆయన పేషెంట్ అవ్వకుండా, మమ్మల్ని పేషెంట్ అవ్వకుండా పేషెంట్స్ తోటి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఆయన లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్టు నేను పుల్ ఆఫ్ చేయడం చాలా కష్టం. అండ్ పైగా ఆయన చెప్పిన ప్రతిదీ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఏం కావాలి ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైనా నేను తప్పు చేసినా కానీ మళ్ళీ పక్క తీసుకుని వెళ్ళి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. సో ఆయన ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అ గుడ్ టీచర్. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు మమ్మల్ని గైడ్ చేసినందుకు. గైడ్ చేసినప్పుడు ఫాలో అవ్వాలిగా, బ్యాక్ బెంచ్ స్టూడెంట్లకు అల్లరి చేయకుండా మీరు బాగా పనిచేశారు. ఫాలో అయ్యారు కాబట్టి రిజల్ట్ వచ్చింది. అదే అల్లరి చేయకుండా అన్నాను, మీరు మొత్తం ఇంట్లేదు. సరే ఓకేనండి. ఈయనలో చిరంజీవి గారు రౌడీ ఎల్లుడు సినిమాలో కళ్యాణ్ కుమార్ను ఆటో జానీ అని 2 క్యారెక్టర్లు ప్లే చేశారు. ఇతను మనకు ముందు కళ్యాణ్ కుమార్ గారిలా కనపడుతున్నాడు మీ అందరికీ, లోపల ఆటో జానీ అయినా అల్లరి ఎక్కువ చేస్తాడు. సరే ఇప్పుడు ఈయన క్యారెక్టరేషన్కి వస్తేనేమో ఒక డైలాగ్ ఉంటుందండి, నాకు చాలా బాగా ఇష్టం ఆ డైలాగు. అది నా మైండ్ సెట్ కూడా అంతేనండి. నేను ఆ కంటెంట్ నా దాంట్లో బాడీలోంచి వచ్చితే రాసిన డైలాగ్ లాంటిది. నేను అది చెప్పాను ప్రాబ్లం చెప్పండి. నేను అనుకుంది ఏంటంటే, అది కూడా నా క్యారెక్టర్ అది. నేను అనుకుంది ఏంటంటే, ఒక్కసారి కనెక్ట్ అయ్యామంటే నేను ఒక్కసారి కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ అవ్వడానికి ఒక్క లైఫ్ టైం పడుతుంది. అదో డైలాగ్ నాకు ఇష్టం. తర్వాత 2వ డైలాగ్ భయ్యా చెప్తాడు. ఇప్పుడు డైరెక్టర్ గారిది వన్ ఆఫ్ హిజ్ మెయిన్ మోటో కానివ్వండి, ఆయనలో ఉన్న ఒకటి ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడో ఉంటే నాకు ప్రాబ్లం నా వెంటే ఉంటే నాకు నో ప్రాబ్లం అనేది వన్ ఆఫ్ హిజ్ మెయిన్ ట్యాగ్ లైన్స్ అనమాట. నేను కూడా చెప్తున్నా, అరే అసలు నీకు భయం లేదా, ఆ పదంతో నాకు పరిచయం లేదు, అది ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. సో ఏంటి తన క్యారెక్టర్ ఎట్లా అంటే, ఒక క్యారిబియన్ కుర్రోళ్ళలాగా స్టార్ట్ అయ్యి, క్యారిబియన్ కుర్రోళ్ళు ఏంటంటే వాళ్ళు కార్లో వెళ్తుంటారు హెవీ మ్యూజిక్తో. అమెరికాలో కూడా మనం చూడొచ్చు. ఒక అమ్మాయి బ్యూటిఫుల్గా మంచి అమ్మాయి వెళ్తుంది అనుకోండి పేమెంట్ మీద, అద్దం దింపేసి లౌడ్ మ్యూజిక్ వింటూనే ఏ బ్యూటీ అని అరిసి హీ విల్ ఎక్స్ప్రెస్ వాట్ హీ ఫీల్స్. అలాంటి క్యారెక్టర్ అంత నిర్భయంగా ఉంటారు క్యారిబియన్ కుర్రోళ్ళు కానీ, సపోజ్ బ్లాక్స్ కానీ, లౌడ్ ఎక్స్ప్రెసర్స్ అండ్ ఇన్స్టెంట్ ఎక్స్ప్రెసర్స్ వాట్ ఎవర్ దే ఫీల్. అలాంటి క్యారెక్టర్ చేశాడు. ఒకనొక సందర్భంలో హీరోయిన్ అడుగుద్ది అనమాట, నాకెందుకు ప్రపోజ్ చేసావు అని అడుగుద్ది. అడిగితే నీ ఎక్స్పోజింగ్ చూసి అంటాడు. అంటే ఏంటి స్ట్రైట్ అనమాట. అంటే అలా ఉంటుంది. బట్ ఆ క్యారెక్టర్ మనసులో కల్మషం లేకుండా ఏమున్నా కానీ తన మనసులోనే చెప్పేస్తాను. ఇదేమి వేరే ఇంటెన్షన్స్ కాదు. క్యారెక్టర్ డిజైన్ లైక్ దట్ అకార్డింగ్ టు బ్రింగ్ ద న్యాచురల్ బిహేవియర్ ఆఫ్ ఏ కెరిబియన్ ట్రిన్ ఇండియన్ కుర్రోడ్ని తీసుకురావడం కోసం మేము డిజైన్ చేసిన క్యారెక్టర్. అది ఆద్యంతము ఇప్పుడు ప్రజెంట్ యూత్కి చాలా ఎక్సలెంట్గాను, ఎనర్జెటిక్గాను, చాలా పక్కగా రియలిస్టిక్గా అనిపిస్తుంటుంది. అదొకటి. ఇంకా విలన్స్ విషయానికి వచ్చేసరికి రాకెట్ అని తను చెప్పే డైలాగుల్లో ఆ డైలాగ్ ఏం చెప్తాం, రాకెట్ చాలా స్పీడ్గా ఉన్నవరా అని అంటే, రాకెట్ అది నా పేర్లోనే ఉంది. అదొకటి. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన తోపుగాడు ఒకడే, అదొకటి ఉంటుంది. ఈ ప్రపంచంలో నాకు తెలిసిన తోపుగాడు ఒకడే, వాడు నా బాబు, ఎందుకంటే నా తురుంగాన్ని కన్నాడు కాబట్టి, అదొకటి. దాని తర్వాత నేను నిద్రలాంటి పిలిస్తే రాను, వస్తే ఆగను, ఆవహించేస్తాను. ఇలాంటి డైలాగ్స్ సినిమా. సో ఆద్యంతము హీరో
అలాగే ప్రతినాయక్ క్యారెక్టరు అన్నీ కూడా చాలా ఎంటర్ప్రైజింగ్గా ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటాయి. అదొకటి. ఈ సినిమాకి కొత్తగా అంటే నా సినిమాలు అన్నింటిలో మ్యూజిక్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాగే దేవదాసు నేను కాంబినేషన్లో దేవదాసుతో నేను చక్రి కాంబినేషన్ స్టార్ట్ అయింది. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇలియానా రాముల మీద ఎనర్జెటిక్ సాంగ్స్ను, అందమైన ఇలియానాని ఎనర్జెటిక్ రాముని ప్రజెంట్ చేస్తూ సాంగ్స్ నేను అమెరికాలోను అన్ని దేశాలు వెళ్ళి ఆ సాంగ్స్ డిజైన్ చేశాను. అట్లాగే మళ్ళీ చక్రితో రెండో కాంబినేషను చంద్రబోస్ గారితో అక్కడ సాహిత్యం రాయించుకున్నాను. అదే చంద్రబోస్ గారు మళ్ళీ ఇక్కడ ఫుల్ సాంగ్స్ అని ఆల్ సాంగ్స్ ఆయన సాహిత్యం రాశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ డ్యాన్స్ ఇలా వేసినా కూడా చిరంజీవి గారి అపీరెన్స్ మిక్స్ అవుతుంటుంది. ఆయన చిరంజీవి అలా వచ్చి వెళ్తుంటారు. అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న సాయి ధరమ్ తేజ్ హిస్టరీనిక్స్తో తర్వాత అందమైన సయామి కేర్ అంటే సయామి ఖీర్ అనమాట. ఖీర్ అంటే ఈ పాయసంలో నూడిల్స్ లాగా హెయిర్ ఇలా ఉంటుందన్నమాట. ఆమె వెరైటీగా ఉంటుంది. ఆవిడ బ్రెజిలిష్ లుక్ ఉంటుంది, వెస్ట్రన్ స్టైల్గా ఉంటుంది, చాలా ఇన్నోసెంట్గా ఫైటింగ్ లాగా అనిపిస్తుంటుంది. ఆవిడ కూడా ఒక బాంద్రా పోలీసు ఎస్ఐ లాంటి క్యారెక్టర్. లోపల బయటికి మాత్రం సార్ అంటే సిన్సియర్గా ఉంటుంది, కానీ లోపల చాలా ఎస్ఐ కరుకు లక్షణాలు చాలా ఉన్నాయి. షీ కెన్ ఫిక్స్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, సిట్టింగ్ ఇన్ బాంబే అనమాట. అంత కమాండ్ ఉంది ఆవిడకి. Sayami Das. Okay, and why? No, you didn't listen to my answer properly. I said Sayami Das. So. Oh no, that's very diplomatic. You can't answer that. దాస్ సెకండ్ చెప్పాడు కాబట్టి సయామిని దాస్ పేరు సెకండ్ ఉంది. సార్ ఇప్పుడు శ్రద్ధ కేర్ అన్నా కానీ ఒకటే కదండి. శ్రద్ధ ఫస్ట్ అనుకుంటాం. యాక్చువల్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ బోత్ ఆఫ్ దెమ్